ఫ్రెండ్స్, మన కడప నగరంలో ఇక ఎన్జిఓ కాలనీలో మన ఉరిమి శాస్త్రం హాస్పిటల్ పక్కన సందులోనే ఇక కేర్ ఫిజియోథెరపీ హాస్పిటల్ ఓపెన్ చేశారు. ఇక హాస్పిటల్లో ఫుల్ డీటెయిల్స్ అని నేను మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. వ్యాధిగ్రస్తులందరి కొరకు ప్రార్థింతుము. అందరూ ప్రభువా మా ప్రార్థన వినవరించండి. వ్యాధిగ్రస్తుల యొక్క కుటుంబ సభ్యుల కొరకు, బంధుమిత్రుల కొరకు, ఏలిన వారిని ప్రార్థింతుము. అందరూ ప్రభువా మా ప్రార్థన వినవరించండి. వ్యాధిగ్రస్తుల పరామర్శించు వారిని దీవించమని ఏలిన వారిని ప్రార్థింతుము. అందరూ రోగులకు సేవ చేయు క్రీస్తు ప్రభువునకు చేయు సేవయే అని మేము గుర్తించినట్లు అనుగ్రహింపుడు. అందరూ మరణ శయ్యముపై నుండి వారందరిపై దయగా నుండండి. అందరూ ప్రభువా మా ప్రార్థనను ఆదరించండి. వైద్య శాస్త్ర నిపుణులను, వైద్యులను, వైద్య పరిశోధకులను, వ్యాధి నిర్మూలనకై కృషి చేయు వారందరినీ దీవించమని అందరూ ప్రభువా మా ప్రార్థనను ఆదరించండి. వైద్యశాలను నిర్మించి వాటిని పోషించు వారందరినీపై దయగా నుండండి. అందరూ ప్రభువా ప్రార్థనను ఆదరించండి. ప్రార్థించదము. దయగల సర్వేశ్వర మహోన్నతుడ మా ప్రభ, గడిచిన కాలమంతయు కూడా ఇదిగో ప్రభ చుక్కా శేఖర్, అదే విధముగా సారా యొక్క కుటుంబంలో నువ్వు చేసిన ప్రతి కార్యమును, ప్రతి ఆశీర్వాదమును జ్ఞాపకపరుచుకొని వారు చిన్న ప్రాయం నుంచి వారికి నేర్పించిన వైద్యం జ్ఞానమును బట్టి ప్రభ ఈరోజు నీ కృతజ్ఞత తెలియజేస్తూ, నీవిచ్చినటువంటి జ్ఞానముతో, ఇచ్చినటువంటి తెలివితేటలతో ఈరోజు నీ యొక్క అనుగ్రహం ప్రకారం ఏర్పాటు చేసుకున్నటువంటి వైద్య శిబిరమును దీవించమని, ఆశీర్దించమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తుండగా నీ కృపావరములతో, నీ ఆశీర్వాదములతో, నీ నడిపింపుతో ఈ వైద్య శిబిరమును ముందుకు నడిపించమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడికి వస్తున్న ప్రతి రోగును కూడా దీవించండి, ఆశీర్దించండి. ఏ ఉద్దేశానుసారం అయితే ఇక్కడికి వస్తున్నారో వారికి ఉన్నటువంటి అనారోగ్యములన్నింటినీ కూడా ఇక్కడ కుదురుపరుచుకొని సంతోషముగా ప్రభా ఈ వైద్య శిబిరం నుంచి వెళ్ళడానికి కావలసినటువంటి ఆశీర్వాదం వారందరూ కూడా దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా వైద్యమును అందిస్తున్నటువంటి వైద్యులను దీవించండి, ఆశ్రదించండి. నీ వాక్యములు చెప్పబడినటువంటి విధముగా నీవే పరమ వైద్యుడవని, ఇదిగో ప్రభా ఈ లోకముల మానవులందరూ కూడా వారి వైద్యమును అందిస్తున్న సర్వ వ్యాధులకు మరి నివారణ ఇచ్చేటువంటి పరమ వైద్యుడవని, తెలివి కలిగిన వాడు నీవే అని, సర్వశక్తిమంతుడవు నీవే అని ఎరిగి ప్రభ నీ మీద ఆధారపడి విశ్వాసముతో మంచి వైద్యమును అందించడానికి కావలసిన జ్ఞానమును, తెలివితేటని, ఓపికను ఇక్కడున్న ప్రతి ఒక్క వైద్యునికి, వైద్యురానికి ప్రసాదించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వీరి చేయి పనులలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా, వీరి తలచే తలుపులలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా, వీరు చేపట్టిన ప్రతి కార్యము కూడా 30 60 100 ఫలింపచేయమని, మరి ముఖ్యంగా ఇక్కడ కుంగికూడిన ప్రతి ఒక్క వైద్యులు కూడా నీ యొక్క ఆశీర్వాదంతో హేరాళముగా దీవించమని, ఆశించమని ఈ మా నుంచి మన ఆదరణ విపరీతమైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. సకల ఉపశమనకు తండ్రి అయిన దేవ, క్రీస్తు ప్రభు తన జీవిత కాలములో చేసిన విధముగా మేమును ఇతరులను ప్రేమించి సేవించినట్లు మాకు సహాయం దయచేయండి. మీ కనికరము గల హృదయమును మా వైపు త్రిప్పండి. మీ ప్రజల ద్వారా మేము మిమ్ము సేవించినట్లు, ముఖ్యముగా మీ ప్రేమ ఎవరికి అవసరమో వారికి తోడ్పడి తద్వారా మిమ్ము సేవించినట్లు అనుగ్రహించండి. ఈ వైద్యశాలను సర్వశక్తి గల సర్వేశ్వరుని నామమున, పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆశీర్వదింపుడు. ఈ వైద్యశాల వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చి బాధలందు వారిని ఓరడించునుగాక. ఇక్కడకు వచ్చి రోగులందరినీ పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆశీర్వదింపుడు. ఇక్కడికి పరిచారకులందరినీ కూడా పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున దీవింపుడు. పావన పిత, మా నాథుడైన క్రీస్తు ద్వారా మీ ఆశీర్వాదములు కోరుచున్నాము. ప్రభు మీతోనుందునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ ఈ వైద్యశాలను దీవించి ఆశ్రదించి 30 60 100 ఫలింపచేయునుగాక. ఆమేన్.
రకాల ఎక్విప్మెంట్స్ ఉంటాయి అన్నట్టు, టెన్స్, ఐఎఫ్టీ, అల్ట్రాసౌండ్ ఇవన్నీ కలిపి ఉంటాయి అన్నట్టు, లేజర్తో సహా. చాలా బాగుంటుంది దీని నుంచి రికవర్ అన్నట్టు. నా పేరు అలివేలు. ఇది కేర్ ఫిజియోథెరపీ హాస్పిటల్, పీడియాట్రిక్ రీహాబిలిటేషన్ సెంటర్. ఈ క్లినిక్లో ముఖ్యంగా చిన్నపిల్లలకి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, అంటే వాళ్ళు నార్మల్ లైఫ్ స్టైల్ వచ్చే విధంగా ఫిజియోథెరపీ, అలాగే ఆక్యుపేషన్ థెరపీ, వీటి ద్వారా వాళ్ళ నార్మల్ లైఫ్ స్టైల్ వచ్చే విధంగా ట్రీట్మెంట్ చేయబడుతుంది. పుట్టుకతోనే లోపాలు ఉన్న పిల్లలకి, మధ్యలో ఏవైనా ఇంజరీస్ వల్ల హ్యాండిక్యాప్డ్ అయిన వాళ్ళకి ఫిజియోథెరపీ అనేది చాలా ఉపయోగపడుతుంది. దాని ద్వారా జీవన విధానం అనేది సాధారణ స్థితికి అందరితో కలిసిపోయే విధంగా చేసేటట్టు ఈ ఫిజియోథెరపీ ఉపయోగపడుతుంది. ఇందులో పెద్దవాళ్ళకు కూడా ఫిజియోథెరపీ చేయబడుతుంది. మడిమల నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు. మన హాస్పిటల్ దగ్గరికి విజిట్ లేకపోతే మనం ఇంటి దగ్గరికి వెళ్ళి చేసే అవకాశం కూడా ఉంటుందండి. అవకాశం కూడా ఉంటుంది. రాలేని పక్షంలో వాళ్ళకి ఇంటి దగ్గర సర్వీస్ చేయబడుతుంది. శ్రీమతి అలివేలు శేఖర్ సీనియర్ ఫిజియోథెరపిస్ట్లో కేర్ ఫిజియోథెరపీ సెంటర్ను ఇక్కడ ప్రారంభిస్తున్న శుభ సందర్భంలో వారికి నా శుభాకాంక్షలు. అలివేలు గారు చిన్నపిల్లల మీద పుట్టుకతో బుద్ధిమాంద్యం, ఆటిజం, ఫిజికల్లీ కొంచెం డిజేబుల్డ్ అనకూడదు వాళ్ళని, కొంత హైపర్ ఏబుల్డ్ వాళ్ళను నార్మల్ స్ట్రీమ్లో తీసుకొని రావడానికి ఒక్క ఫిజియోథెరపీలో వాళ్ళను నడిపించడమే కాదు, అన్ని విధాలుగా, అంటే మామూలు పిల్లల మాదిరిగా రెగ్యులర్ స్కూల్స్కు వెళ్ళేదానికి చేయడానికి చాలా కష్టపడాలి. అది పర్సన్ టు పర్సన్ ఒక చైల్డ్కి కొన్ని గంటల పాటు ఒక థెరపిస్ట్ స్పేర్ చేయగలిగితేనే వాళ్ళను నార్మల్ స్ట్రీమ్ స్కూల్లోకి తీసుకురాగలము. అలాంటి ఈ రీహాబిలిటేషన్ ఆర్ ఫిజియోథెరపీ సెంటర్ను స్టార్ట్ చేయడం అనేది గొప్ప సదుద్దేశంతో చేశారు వీళ్ళు. ఐ విష్ దెమ్ ఆల్ సక్సెస్. అండ్ అలివేలు షీ వర్క్డ్ ఆల్మోస్ట్ ఒక 3 to 5 years కర్నూల్లో ఒక ఫిజికల్లీ డిజేబుల్డ్ సెంటర్లో పనిచేసి బాగా అనుభవం. కడప ప్రజలు ముఖ్యంగా ఇలాంటి ఆటిజం, మైల్డ్ ఎంఆర్, ఫిజికల్లీ డిజేబుల్డ్ ఈ చిల్డ్రన్ ఉన్న తల్లిదండ్రులు ఉపయోగించుకొని వాళ్ళు మామూలు యథాస్థితికి రావడానికి వీళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకొని వీటిని వాళ్ళ పిల్లలను నార్మల్ స్ట్రీమ్లోకి తీసుకొని వచ్చేటట్టుగా చేసుకోవాలని ఆశిస్తూ వారికి నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నమస్కారము. నా పేరు డాక్టర్ శేఖర్. ఇక్కడ మన ఉరిమి సావిత్రమ్మ హాస్పిటల్ పక్క వీధిలో, అంటే మసీదు పోయే రూట్లో ఫస్ట్ బిల్డింగ్లో ఫిజియోథెరపీ క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో పీడియాట్రిక్ కేసులు, ఎస్పెషల్లీ సెరిబ్రల్ పాల్సీ, డిలేడ్ మైల్స్టోన్స్, ఎంఆర్, ఆటిజం లాంటి పేషెంట్లకి ట్రీట్మెంట్ చేయబడును. ఇందులో చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా ట్రీట్మెంట్ అందించబడును. ఇక్కడ ఈ క్లినిక్ నందు ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో ఎదుగుదల లోపాలు ఉన్నప్పుడు వాటిని సరిచేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈ పెద్దవాళ్ళకి, ముసలి వారికి కూడా ఇక్కడ ఫిజియోథెరపీ చేయబడును. ఒకవేళ ఇక్కడికి రాలేని వారికి ఇంటి దగ్గరికి వచ్చి ఫిజియోథెరపీ చేయబడును. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా సార్? ఇది ఉరిమి సావిత్రమ్మ హాస్పిటల్ పక్క సందు, మసీదు రోడ్ వస్తుంది. ఇక ఫోన్ నెంబర్ 630 నెంబర్ అనేది కొద్దిగా చిన్నగా 63053828993. ఫస్ట్ ఉరిమి సావిత్రమ్మ హాస్పిటల్ పక్క సందులో మొదటి బిల్డింగ్.
ఓకే సార్. మోటార్ గ్రాస్ మోటార్ సిస్టమ్ ఇది. చేతి వేళ్ళు, అరచేయి ఇవి పూర్తిగా పనిచేయని వాళ్ళకి వీటి ద్వారా మనం ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ద్వారా అవి చేయించిన తర్వాత ఈ యాక్టివిటీస్ని 1కి 100 సార్లు రిపీటెడ్గా చేయించడం వల్ల హ్యాండ్ ఫంక్షన్ అనేది నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. అలా రిపీటెడ్గా డైలీ చేయించడం ద్వారా కొద్ది నెలల తర్వాత ఆ ఫంక్షన్ అనేది నార్మల్ యాక్టివిటీ కింద వచ్చేస్తుంది. ఇది బ్యాలెన్సింగ్ కోసం. ఇది అంటే షెడిగా నిలబడలేకుండా ఉంటారు కదా, అలాంటప్పుడు వీటి పైన ఇవన్నీ బ్యాలెన్సింగ్ కోసమేనండి. సింగిల్ లెగ్ పైన నిలబడడం, వీటిపైన ఇటుపైన. తర్వాత ఫుట్ స్టెప్స్ సరిగ్గా వేయలేరు కదా, ఇట్లా దూరంగా వేస్తూ ఉంటారు, క్రాస్ లెగ్ వేస్తూ ఉంటారు. అలాంటి వాటికి గేట్ ట్రైన్ చేయడం అనమాట వీటి ద్వారా. ఇది కూడా బ్యాలెన్సింగ్ కోసం. బ్యాలెన్సింగ్, బ్యాక్ స్ట్రెంథనింగ్ కూడా వస్తుంది. టోటల్ బాడీకి వస్తుందండి ఇది. ఆ వైబ్రేషన్ ఎక్కువ అవడం వల్ల వాళ్ళ హ్యాండ్ మూమెంట్ అనేది, తర్వాత హెడ్ రొటేషన్ అనేది కంట్రోల్ అవుతుంది. ఈజీగా ఒక 10-15 మినిట్స్ తీసుకుంటుంది, కంట్రోల్ అవుతుంది. సైక్లింగ్ కూడా అంతే, హై ఎనర్జీస్ ఉంటాయి. అంటే మనకంటే బలంగా ఉంటారు వాళ్ళు. చూడ్డానికి అంత ఫిజికల్లీ సూపర్గా ఉంటారు, కానీ వాళ్ళ మైండ్ అనేది కంట్రోల్లో ఉండదు. అంటే ఎవరినైనా నీ పేరేం పేరు బాబు అని అడిగితే, ఒక 15 సంవత్సరాలు ఉండే పిల్లోడిని నీ పేరేం పేరు బాబు అంటే పలానా అని చెప్తారు. కానీ ఆటిజం ఉండే పిల్లలు తిక్కులు చూస్తారు, అంటే వాళ్ళకి అర్థం కాదు. ఇలాంటి పిల్లలు చూడ్డానికి ఫిజికల్లీ నార్మల్గా ఉంటారు, నార్మల్ వాళ్ళకంటే ఇంకా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళు చాలా ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, కానీ వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ అబ్నార్మల్గా ఉంటాయి. ఆ అబ్నార్మల్గా ఉండేది అది మనకు మాత్రమే అర్థమవుతుంది, వాళ్ళకి అర్థం కాదు. ఆ స్ట్రెంగ్త్ అంతా వాళ్ళు ఏం చేస్తారంటే ఇంప్రాపర్గా యూస్ చేస్తారు. మనం పేస్ట్తో ఏం చేస్తాం, బ్రషింగ్ చేస్తాం, వాళ్ళు అలా కాదు, టాయిలెట్లో పోసేస్తారు. ఇంకా తినే వాటిని కాలుకేసి తొక్కడం ఇలాంటివి ఉంటాయి. ఆ హైపర్ యాక్టివిటీస్ని తగ్గడం కోసం సైక్లింగ్ చేపిస్తాం. అంటే ఫస్ట్ వాళ్ళు మన కంట్రోల్లోకి రావాలంటే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అన్నీ డౌన్ చేస్తాం, వైబ్రేటర్ ద్వారా, సైక్లింగ్ ద్వారా. ఇంకా ట్రెడ్మిల్ కూడా ఉంటుంది, ట్రెడ్మిల్ ద్వారా. తర్వాత ట్రాంపోలిన్, ఇది కూడా అంటే బాగా వాళ్ళకి ఇట్లా ఎడ్యుకేషన్ ద్వారా నార్మల్ స్థితికి వచ్చేస్తే వాళ్ళు కూడా అందరితో పాటు పిల్లలతో పాటు కలిసిపోతారు. మనము అది ఆడుతాం చూడు. Breathe me in and let me go. Filling the lungs inside you.